హాయ్ వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్ని డ్యూయల్ రోల్ సినిమాలు తీశారు, అదేవిధంగా ఇప్పుడు రాబోయే ఎన్బికే 109లో ట్రిపుల్ రోల్ కూడా అంటున్నారు. మరి అది నిజమా కాదని అంశాల మీద ఈరోజు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బాలకృష్ణ గారు ఇప్పటి వరకు హీరోగా మంచి మంచి సినిమాలు తీశారు, డ్యూయల్ రోల్గా కూడా కొన్ని సూపర్ హిట్స్ అందించారు. ట్రిపుల్ రోల్తో ఒక సినిమా రాబోతుంది, అది కూడా ఎన్బిఏకి 109th మూవీ అని కూడా సమాచారం వచ్చింది. అది నిజమే అంటారా? ఇప్పుడు ఎన్బికే 109 గురించి ఫస్ట్ చెప్తాను మీకు. అంటే ఎన్బికే 109 అనే సినిమా రీసెంట్గా స్టార్ట్ అయింది బాబీ డైరెక్షన్లో. వాల్తేరు వీరయ్య చిరంజీవి గారితో చేసిన తర్వాత బాబీను బాలయ్య బాబు డైరెక్షన్లో ఈ సినిమా స్టార్ట్ అయింది. అయితే ఎన్బికే 109 గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అంటే 1980s బ్యాక్డ్రాప్ కాదు ఇది. అంటే 3 రకాల షేడ్స్లో బాలయ్య బాబు కనిపిస్తారు అంటున్నారు. అంటే నేను అనుకోవడం ఏంటంటే నిజం ఉండుండొచ్చు. ఎందుకంటే 1980sలో కథ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇద్దరు అన్నములు ఉంటారేమో. ఆ 1980sలో ఆ పాత్ర ఏంటి ఒకవేళ అంటే అట్లా తీసుకున్నప్పుడు అది 3 పాత్రలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బాలయ్య బాబు 3 పాత్రల సినిమాలు మరి నాకు తెలిసినంత వరకు లేవు. ఒక ఇన్ కేసు ఏదైనా చిన్న ముందేమో నాకు తెలియదు, కానీ ఇదైతే ఫస్ట్ సినిమాగా చెప్పొచ్చు 3 పాత్రలతో. ఇక మీరు అడిగారు, రెండో క్వశ్చన్ అడిగారు, అంటే బాలయ్య బాబు డ్యూయల్ రోల్స్ ఎన్ని సినిమాలు చేశారనేది. ఇది కొద్ది కష్టమైన ప్రశ్నే చెప్పాలంటే. అంటే చాలా లెక్కలేని సినిమాలు అని చెప్పలేము. కానీ అంటే ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో ఉన్న హీరోలందరిలోనూ ఎక్కువ సినిమాలు చేసిన ఘనత డ్యూయల్ రోల్స్ బాలయ్యదే. ఓకే, చిరంజీవి గారి కన్నా డ్యూయల్ రోల్స్ ఎక్కువ సినిమాలు చేసిన ఘనత అయితే బాలయ్య బాబుది. ఎందుకని చెప్తున్నానంటే ఈ మాట, ఆయన 1983లో అనుకుంటా హీరోగా, 82లో హీరోగా రంగప్రవేశం చేశారు. సినిమా రిలీజ్ అయింది 83 అనుకుంటున్నాను బహుశా. ఆ సినిమా ఏంటంటే సాహసమే జీవితం. అది సోలో హీరోగా వచ్చే ఫస్ట్ సినిమా. అంటే ఆ ఫస్ట్ సినిమాలో డ్యూయల్ రోల్ చేయలే. తర్వాత 86లో అపూర్వ సహోదరులు అనే సినిమా వచ్చింది. అంటే కె రాఘవేంద్ర గారి డైరెక్షన్లో, కె కృష్ణమోహన్ గారి నిర్మాతగా వాళ్ళ ఓన్ పిక్చర్. దాంట్లో మాత్రం డ్యూయల్ రోల్ చేశారు. ఆ సినిమా చెప్పాలంటే ద్విశత దినోత్సవం అని చెప్పాలి, అంత సక్సెస్ అయ్యింది ఆ సినిమా, అపూర్వ సహోదరులు అనే సినిమా. ఆ తర్వాత ఇక చాలా సినిమాలు చేసుకుంటూ వచ్చారు డ్యూయల్ రోల్స్. అంటే దాదాపు మనకి వీరసింహారెడ్డి వరకు చూసుకుంటే, వీరసింహారెడ్డి కూడా మన లాస్ట్ అది డ్యూయల్ రోలే. అది అంటే 19 సినిమాలు చేశారు. ఇంకా ఇది కూడా కదా సార్, మన అదే అందులో అఘోరా క్యారెక్టర్ అదే అఖండాలో డ్యూయల్ రోలే. అఖండ, లెజెండ్, మీరు సింహ ఇట్లా తీసుకున్నప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి. 2010లో సింహాతో స్టార్ట్ అయింది బోయపాటి బాలయ్యని మొత్తానికి 2 పాత్రలు తీసుకోవడం మొదటి నుంచి బోయపాటితోనే ఎక్కువ ట్రావెల్ అయినా ఆయన డ్యూయల్ రోల్స్ ఎక్కువ ఇచ్చుకుంటూ వచ్చాడు బాలయ్య బాబుతో. మళ్ళీ బాలయ్య బాబుతో బోయపాటి చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు, డ్యూయల్ రోల్ చేసినా ఆశ్చర్యపడాలి. అఖండ 2 అంటున్నారు కాబట్టి, అఖండ 2లో ఎట్లాగో 2 పాత్రలు ఉన్నాయి కాబట్టి కంటిన్యూ అవుతుంది, 21 అవుతుంది. అంటే బాలయ్య బాబు ఇప్పుడున్న హీరోల్లో 2 పాత్రలు ఎక్కువ చేసిన సినిమాలు చేసింది బాలయ్య అనుకోవాలి. అంతకుముందు వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు 35 సినిమాలు చేశాడండి డ్యూయల్ రోల్స్. సీనియర్ ఎన్టీ రామారావు. ఇప్పుడు బాలయ్య బాబుది రాముడి భీముడు అనే సినిమా ఉంది. అదే రాముడి భీముడు సినిమా ఎన్టీ రామారావు గారు చేశారు అప్పట్లో డ్యూయల్ రోల్. అది సూపర్ సక్సెస్ అయింది. అవును, రామారెడ్డి గారు నిర్మాతగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తీసిన సినిమా. దాంట్లో ఏంటంటే కైకాల సత్యనారాయణ కూడా ఎన్టీ రామారావు డూప్గా చేసేయడని చెప్తారు అనమాట. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అట్లా అంటే అట్లా చూసుకున్నప్పుడు ఆదిత్య తీసేసిన నేను దాంట్లో కృష్ణకుమార్ అనే పాత్ర, ఆ తర్వాత అందులో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఇట్లా చేశాడు. తర్వాత అపూర్వ సహోదరులు, ఒక్క మగాడు సినిమా, అపూర్వ సహోదరులు మన ఈ సినిమా, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా, సింహ, లెజెండు, అఖండ, ఇలా తీసుకుంటే బాలయ్య బాబు సినిమాలు డ్యూయల్ రోల్స్ ఉన్న సినిమాలు అన్ని హిట్లే చాలా వరకు. ఏవో ఒక్క మగాడు ఇలాంటి కొన్ని సినిమాలు తప్పితే అధినాయకుడు అనే సినిమా ఒకటి వచ్చింది, అదే అంతే హిట్ సినిమా. ఇట్లా ఈ కాంబినేషన్లో చాలా సినిమాలు ఉన్నాయమ్మా. ఓకే, సో అంటే ఇప్పుడు హీరోలు అందరిట్లో కానీ ఈయన సినిమాలే ఎక్కువ ఉన్నాయి డ్యూయల్ రోల్ అని అన్నట్టు మీరు అంటున్నారు, అంతేనా? ఇప్పుడున్న వాళ్ళు డ్యూయల్ రోల్స్ బాలయ్య బాబు సినిమా ఉంది. ఇప్పుడు ఎన్బికే 109కి వచ్చేసరికి అది డ్యూయల్ రోలా ట్రిపుల్ రోల్ అని తెలియదు, కానీ ట్రిపుల్ రోల్ అని అంటున్నారు. ఇప్పుడు దర్శకత్వం దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవరు సార్ వీటికి? వాటికే చెప్పుకుంటే జేఎన్సీ పరాంజీ దగ్గర నుంచి రాఘవేంద్ర గారితో మొదలైంది. అంటే బాలయ్య బాబు చేసిన సినిమాలు డ్యూయల్ రోల్ చేసుకుంటూ వెళ్తే సింగీతో శ్రీనివాసరావు, ఆదిత్య, రిజిస్ట్రైన్, ఇట్లా 19 సినిమాలు డైరెక్ట్లు చెప్పాలంటే నాకు ఒక క్వశ్చన్ పేపర్. అంటే నేను యాక్చువల్లీ మీరు బోయపాటి గారు ఎక్కువ బోయపాటి చేసిననే డ్యూయల్ ఈయన ఎక్కువ చేశాడు బోయపాటి గారు. 2010లో సింహ వచ్చింది, ఆ తర్వాత 2014లో లెజెండ్ వచ్చింది, 2000 కరోనా టైంలో అఖండ వచ్చింది, కరోనా టైంలో అది హిట్టే. నా 3 సినిమాలు హ్యాట్రిక్ కొట్టారు కదా బోయపాటి ఇద్దరితో, అదే 3 సినిమాలు కనపడుతున్నాయి కదా. ఇట్లా చూసుకున్నప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి, హిట్లు కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి.
అలాగే మాతో పెట్టుకోకనే సినిమా ఉంది గోపాల్ రెడ్డి గారి డైరెక్షన్లో, ఆయన భార్గవాడ్స్ గోపాల్ రెడ్డి గారి డైరెక్షన్లో ఆ సినిమా ఉంది. ఇట్లా బాలయ్య బాబు సినిమాలు చాలా ఉన్నాయి డ్యూయల్ రోల్స్. ఇప్పుడున్న సినిమా ఏంటంటే ఎన్బికే 109 ఏంటంటే బాబీ కూడా బాలయ్య బాబుని ఇంకా బాగా పవర్ఫుల్గా చూపించాలనే తాపత్రయంతో 1980s కథ మొదలుపెట్టి అనంతపురం ఫ్యాక్షనిజంతో మొదలు పెడతాడని సమాచారం ఇది. అందుకనే అక్కడే కొంత షూటింగ్ చేసే ఆలోచన కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈ సినిమాలో సగం పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంటుందని చెప్తున్నారు. అంటే బహుశా ఎలక్షన్ ముందు ఏమైనా రిలీజ్ చేద్దామని ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఇలాంటి అంశాలన్నీ ఉన్నాయి. సో ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి పొలిటికల్, ఒకటి నార్మల్గా డ్యూయల్ రోల్కి సింక్ అయ్యే విధంగా ప్లాన్ చేయొచ్చేమో బహుశా. బహుశా కాదు, ఒక్క సినిమానే, ఒక సినిమానే దాంట్లోనే డ్యూయల్ రోల్ అన్నారు కాబట్టి ఒక పార్ట్ పొలిటికల్గా, సెకండ్ హాఫ్ కొద్దిగా పొలిటికల్ డ్రామా ఎక్కువ ఉంటుందని టాక్స్ అయితే వస్తున్నాయి. అట్లా అంటే బాలయ్య బాబు 20 సినిమాలు చేయటం అనేది గొప్ప విషయం డ్యూయల్ రోల్స్. ఎగ్జాక్ట్లీ. ఆ 20 సినిమాలు డ్యూయల్ రోల్ చేసిన వాళ్ళు లేరు. అసలు ఒక సినిమా చూసుకుంటేనే ఒక ఎక్కువ సినిమా చేయట్లేదు అప్పుడు ఎవరు కూడా. ఒక చిరంజీవి గారు, ఒక బాలయ్య బాబు వీళ్ళు తప్పితే మిగతా హీరోలు ఎక్కువ సినిమాలు చేసేవాళ్ళు ఎవరున్నారు? అసలు ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఈ రికార్డు మళ్ళీ ఎన్టీ రామారావు గారి తర్వాత మరి బాలయ్య బాబుకి వచ్చేట్టుంది డ్యూయల్ రోల్స్ పరంగా చూసుకుంటే. ఓకే. సో అదండి, ఇప్పటి వరకు ఉన్న హీరోలందరిట్లో కన్నా బాలయ్య గారు ఈ రికార్డ్ని అయితే బ్రేక్ చేశారు. సో బాలయ్య గారికి ఈ రికార్డు దక్కిందని చెప్పాలి. డ్యూయల్ రోల్లో దాదాపుగా 20 సినిమాల కన్నా పైగా ఎక్కువ డ్యూయల్ రోల్ చేయడమే కాకుండా చేసిన సినిమా అన్నీ కూడా సూపర్ హిట్ని సాధించారు. అయితే నెక్స్ట్ రాబోయే సినిమా కూడా డ్యూయల్ రోల్ అయినా ఉండొచ్చు, లేదంటే ట్రిపుల్ రోల్ అయినా ఉండొచ్చే అవకాశం ఉందని హేమసుందర్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.